విశాఖ నగరంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని గీతం యూనివర్సిటీని కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు బంధువు కావడంతో 55 ఎకరాల భూమిని జీవీఎంసీ సమావేశంలో క్రమబద్ధీకరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్, ఎన్నికలకు ముందు విశాఖ నగరంలో ఉన్న భూములన్నింటినీ కాపాడుతామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత క్రమబద్ధీకరించుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. అంటే దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చండి? అంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన కుమారుడు లోకేష్ గారి వ్యవహార శైలి కానీ ఏ విధంగా ఉందంటే, ఇది ప్రజాస్వామ్యం కాదు, రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవాల్సిన అవసరం లేదు, ఇది మా టెరిటరీ, ఇది ఒక రాచరికంలో మేము ఉన్నాం, మాకు అధికారం శాశ్వతం, ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న భూములు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తులన్నీ కూడా మాకు నచ్చిన విధంగా ఏ విధంగా అయినా వాడుకోవచ్చు, మాకు నచ్చిన విధంగా ఏ విధంగా అయినా ఎవరికైనా సరే దారదత్తం చేయొచ్చు అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పైన లేనిపోని అభాండాలతో, అసత్యాలతో, అబద్ధాలతో విశాఖపట్నంలో పెద్ద ఎత్తుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని వారికి ఉన్న ప్రచార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాన్ని చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఆందోళనకు గురి చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా బీచ్ రోడ్లో, మధురవాడలో, ఎండాడలో, ఋషికొండలో, భీమిలి ప్రాంతంలో వేలాది కోట్ల రూపాయలు విలువైన భూముల్ని ఇప్పటికే పప్పు బెల్లాల్లా ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడంతో పాటు దాని గురించి మీడియా మిత్రులు ప్రశ్నిస్తే, ఇంత వేలాది కోట్ల రూపాయల విలువైన భూములు మీరు 99 పైసలకి పావలాకి ₹10 ఇస్తారంటే లోకేష్ చాలా బాధ్యతారాహిత్యంగా అధికారం శాశ్వతం అనుకుని వాళ్ళ సొంత ఆస్తుల కింద, వాళ్ళ కుటుంబాస్తులు అనుకుని ప్రభుత్వ ఆస్తుల్ని నాకు నచ్చినట్టు నేను ఇస్తాను అని మాట్లాడటమే వారి అహంకారానికి, వారి అధికార దుర్వినియోగానికి కూడా నిదర్శనం. ఈరోజు మరొక అడుగు ముందుకేసి లోకేష్ తోడలుడు విశాఖపట్నం ఎంపీ ఎవరైతే ఉన్నారో శ్రీభరత్ సంబంధించిన గీతం యూనివర్సిటీకి సుమారు 55 ఎకరాల వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఈరోజు వారికి దారదత్తం చేయడం కోసం నిస్సిగ్గుగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేము నిష్పక్షపాతంగా ప్రజల కోసమే పనిచేస్తాను ప్రమాణం చేసిన వీరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం, వారి ఆస్తుల్ని పెంచుకోవడం కోసం, ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం సుమారు 55 ఎకరాలు భూమిని గీతం కాలేజీ కట్టబెట్టే ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజల ఆస్తి, అందులో ఉన్న ప్రతిదీ కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. అదే కూడా మేయర్ గారిని కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఈ మధ్యకాలంలో మీరు మేయర్ అయిన తర్వాత మేయర్ పదవికి కళంకం తీసుకొచ్చే విధంగా ఈ నగరంలో వ్యవహారాలు జరుగుతున్నాయి. మీకు ఆత్మాభిమానం లేదా? మీకు ఆత్మవిశ్వాసం లేదా? బీసీ సమాజ వర్గానికి సంబంధించిన మీరు ఒక బీసీ మహిళని మేయర్గా దించి మీరు పీట మీద కూర్చుని ఈరోజు ఎక్కడో విజయవాడ నుంచి వచ్చిన పట్టాభి లాంటి వాళ్ళు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ నగరంలో జీవీఎంసీలో రివ్యూలు చేసి ఇక్కడ కాంట్రాక్టులు దక్కించుకుని ఇక్కడ భూముల్ని పప్పు బెల్లాల్లా దారదత్తం చేయడం కోసం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో ఎజెండాలో పెడుతుంటే మీరు మొద్దు నిద్రపోతూ ఉన్నారా? మీరు అసలు మీకు స్పృహ లేదా? మీకు ఈ ప్రాంతం మీద అభిమానం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆస్తిని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని, జీవీఎంసీ ఆస్తుల్ని కాపాడవలసిన బాధ్యత మేయర్గా మీకు లేదా? ఇప్పటికైనా సరే మేయర్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఈ అక్రమ భూ దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని రోడ్డు మీద పరుగులు పెట్టించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఏదేమైనా మా డిమాండ్ ఒకటే, మీరు ఎవరికైనా భూములు కేటాయించండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 2008, 2009లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బహిరంగ వేలం ద్వారా ఆ రోజులు ఏదో పెట్టుబడుల కోసం వచ్చిన సంస్థలకి అన్నీ కూడా పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేసి బహిరంగ వేలం ద్వారా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేస్తే ఆ రోజుల్లోనే వందలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది విశాఖపట్నానికి. ఇప్పుడు కూడా మీరు అలా చేయండి. బ్యాక్డోర్ ఒప్పందాలు చేసుకుని, కిక్ బ్యాక్స్ పెట్టుకుని
వెనక నుంచి ఒప్పందాలు తీసుకుని ఈరోజు పెట్టుబడుల పేరుతో ఉద్యోగాల పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు మీరు ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా ఇంకా దిగజారి ఈరోజు అసలు బహిర్గతంగా ఎలాంటి ఇది కూడా లేకుండా మీ బంధువుకి మీరు ఈ విధంగా వేలాది కోట్ల రూపాయల భూములు కట్టబెట్టని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని విశాఖపట్నం ప్రజలందరూ కూడా, విశాఖపట్నంలో మేధావులు కానీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, దీన్ని పెద్ద ఎత్తున ఆక్షేపిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మా కార్పొరేటర్స్ కానీ మా నాయకులు కానీ రేపు జరిగే కౌన్సిల్లో దీనిపైన పెద్ద ఎత్తున నిరసన తెలియజేయబోతూ ఉన్నారు.